నటిగా, యాంకర్‌గా ఇలా టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ గుర్తింపు తెచ్చుకుంది అనిత చౌదరి. ఓవైపు యాంకరింగ్, సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ అందాల తార వెండితెర మీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఓ ప్రముఖ ఛానల్‌లో ప్రసారమైన కస్తూరి సీరియల్ అనితకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఋతురాగాలు, నాన్న సీరియల్స్తోనూ బుల్లితెర ఆడియన్స్‌కు బాగా చేరువైంది అనిత. ఇక వెండితెరపై కూడా సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది ఈ అందాల తార. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తాళి సినిమా తీస్తున్న సమయంలో హీరోయిన్ పాత్ర కోసం అనితకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట. అయితే షూటింగ్ 6 నెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో అనిత ఆ సినిమా చెయ్యలేదట. ఇక 1999లో కొలలేని శివ దర్శకత్వంలో వెంకటేష్ నటించిన రాజా సినిమాలో టీవీ యాంకర్ పాత్రలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది అనిత. దీని తర్వాత దాదాపు 50 సినిమాల్లో నటించింది ఈ అందాల తార. మురారి, సంతోషం, ఆనందం, నువ్వే నువ్వే, గోల్మాల్, ఛత్రపతి, ఉయ్యాల జంపాల, మన్మధుడు, నిన్నే ఇష్టపడ్డాను, కేరింత, గురు, జాంబిరెడ్డి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది అనిత. చివరిగా ఆమె 2022లో విడుదలైన కరణ్ అర్జున్ అనే సినిమాలో కనిపించింది. అయితే అనిత సినిమాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ టాలీవుడ్ నటి హీరో శ్రీకాంత్ కు చెల్లెలి వరుస అవుతుంది. అనిత కృష్ణ చైతన్య అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కృష్ణ చైతన్య శ్రీకాంత్ కు చాలా దగ్గర బంధువు అవుతాడు. అంతేకాకుండా వీళ్ళ పెళ్లి కూడా శ్రీకాంతే దగ్గరుండి జరిపించాడట. ప్రస్తుతం అనిత, కృష్ణ చైతన్య దంపతులకు ఒక బాబున్నాడు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న అనిత సోషల్ మీడియాల ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటుంది.